మీకందరికీ తెలుసు, దేశ భద్రతను, యువత యొక్క భవిష్యత్తును ఫనంగా పెట్టి నరేంద్ర మోడీ గారు రాజకీయ చదరంగంలో ఆట ఆడడం మొదలుపెట్టాడు. ఇతర దేశాలతో పోలుస్తూ ఈ దేశంలో యువకుల యొక్క అవకాశాలను, దేశ భద్రతను గాలికి వదిలేశాడు. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారికి పెద్దగా చదువుకోకపోవడం వల్ల, విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి తొందరపాటు నిర్ణయాలకు వారు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందే మిత్రుడు చెప్పినట్టు ఇజ్రాయిల్లో ఆ దేశంలో ఉన్న జనాభానే కొంచెము, ఆ కొంచెం జనాభా ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. కాబట్టి దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఆయుధాల వినియోగంలో తర్ఫీదిస్తే యుద్ధం వచ్చినప్పుడు అత్యవసరంగా వాళ్ళని వినియోగించుకోవడానికి పనికొస్తుందని చెప్పి ఇజ్రాయిల్లో ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి తీసుకుంటున్నారు. దీన్ని రిజర్వ్డ్ ఫోర్సెస్ అంటారు. అంటే యుద్ధానికి రెగ్యులర్ ఆర్మీ ఉండడంతో పాటు అత్యవసరంగా ఏదైనా వాడుకోవడానికి వచ్చినప్పుడు ఇట్లాంటి ట్రైనింగ్ పొందిన వాళ్ళను అత్యవసరంగా అక్కడికి తీసుకెళ్లి వినియోగించుకోవడానికి పనికొచ్చే రిజర్వ్డ్ ఫోర్సెస్ వీళ్ళందరూ. సో వీళ్ళు రెగ్యులర్ ఆర్మ్డ్ ఫోర్స్ కాదు. ఈ దేశ ప్రధానమంత్రికి, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులకు కానీ కేంద్ర మంత్రులకు అసలు ఆర్మీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో కూడా బుర్ర అప్లై చేస్తలేరు. సూటిగా చెప్పాలంటే భారతదేశ సరిహద్దుల్లో మిలిటరీ ఉండదు. ఈ అంశం పట్ల కూడా బీజేపీ నాయకులకు అవగాహన లేదు. భారతదేశ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సరిహద్దులో పహారా గాయడానికి ఒక రకమైన రిక్రూట్మెంట్ జరుగుతుంది, యుద్ధం వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి ఒక రకమైన నియామకాలు జరుగుతాయి, రాష్ట్రాలలో శాంతి భద్రతలను కాపాడడానికి ఇంకొక రకమైన నియామకాలు జరుగుతాయి, ప్రభుత్వం యొక్క ఆస్తులను కాపాడడానికి ఇంకొక రకమైన నియామకాలు జరుగుతాయి. వీటన్నిటిని గందరగోళం చేసి తప్పుదోవ పట్టించి ఈరోజు దేశ సరిహద్దులో నిరంతరం పహారా కాసే వాళ్ళను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అంటారు. అదేవిధంగా ప్రజల మధ్యలో ఏదైనా గందరగోళాలు వచ్చి, లేకపోతే ఏదైనా సివిలియన్స్ మధ్యలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సిఆర్పిఎఫ్ను ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తులు ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్ లాంటివి, పోర్ట్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ ఫ్యాక్టరీల దగ్గర సిఐఎస్ఎఫ్ వాళ్ళని రిక్రూట్ చేస్తారు, వాళ్ళు ఉంటారు. ఆర్మీ జవాన్లు ప్రజల మధ్యలో ఉండరు, సరిహద్దుల్లో ఉండరు. ఆర్మీ జవాన్లు యువకులు ఉత్తేజంతో, ఆవేశంతో ఒక రకమైన ట్రైనింగ్ పొంది ఉంటారు. వాళ్ళ చేతుల వెపన్స్ కూడా ఇవ్వరు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని వినియోగిస్తారు. దేశం మీద ఇతర దేశాలకు సంబంధించిన సైన్యం దాడులు చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఆర్మీ జవాన్లను ఉపయోగిస్తారు. ఆర్మీ జవాన్లు మిగతా సమయంలో ఎప్పుడు బ్యారెక్స్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ట్రైనింగ్ కానీ, వాళ్ళ యొక్క వయసు కానీ, వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటే ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడ్డప్పుడు వాళ్ళు కాల్పులు మొదలు పెడితే దేశాల మధ్యలో యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిహద్దుల్లో ఎప్పుడైతే యుద్ధం వస్తుందో, యుద్ధ వాతావరణం ఉంటుందో అప్పుడు మాత్రమే ఆర్మీ జవాన్లను మోహరిస్తారు. అంటే ఇంకా యుద్ధానికి సిద్ధం అనుకున్నప్పుడు మాత్రమే. మిగతా సమయంలో వాళ్ళ ప్రజల మధ్యలో కూడా ఉంచరు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు కంటోన్మెంట్లు మీరు చూడండి, బ్యారెక్స్లు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్మీ రిక్రూట్ చేసిన వాళ్ళు ప్రజల మధ్యలో జనజీవన స్రవంతిలో ఉండరు. వాళ్ళని సపరేట్ ఒక ఫోర్స్ కింద పెట్టుకుంటారు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని తీసుకెళ్తారు. సో అలాంటి వాళ్ళను ఆయుధాలను వినియోగించడంలో పూర్తిగా తర్ఫీదు ఇచ్చి 4 సంవత్సరాల వాళ్ళని బయటకు వదిలితే ఉద్యోగ అవకాశాలు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి?
రెండవది అమెరికాతో పోలుస్తున్నారు. అమెరికా దేశంలో నజరానాలు ఇస్తే కూడా ఆర్మీలో చేరరు. ఆర్మీలో నుంచి బయటికి వస్తే బయట శాలరీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆర్మీలో నుంచి 4 సంవత్సరాలు పనిచేసినప్పుడు బయటికి రాగానే బయట వాళ్లకు విస్తృతమైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చినెంబడే ఉద్యోగాలు ఉంటాయి. మామూలు అప్పుడు కూడా ఆర్మీలో జీతభత్యాలు తక్కువ ఉంటాయి, బయట జీతభత్యాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా మంది ఆ దేశాలలో ఆర్మీకి పోరు. అందుకే ఈ షార్ట్ టర్మ్ వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి పంపించిన బయటికి రాగానే వాళ్ళ దేశంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన దేశాల నుంచి, మన రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అమెరికాకి వెళ్తే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దీని అర్థమైంది, ఆ దేశంలో ఉండే జనాభాకు, ఆ దేశంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగ సమస్య లేదు. కాబట్టి ఆర్మీలో పనిచేసినప్పుడు బయటికి రాగానే విస్తృత స్థాయి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్మీలో నుంచి బయటకు వచ్చినోడికి ఉద్యోగ భద్రత ఉంది. కానీ మన దేశంలో నిరుద్యోగ సమస్య ఆకాశాన్ని అంటుతుంది. మన దేశంలో జనాభాకు ఉద్యోగ అవకాశాలకు పొంతన లేదు. ఈ పొంతన లేని ఉద్యోగ అవకాశాలు లేని ఈ దేశంలో 4 సంవత్సరాలు 18 సంవత్సరాలకు వాడు ఆర్మీలో రిక్రూట్ అయితే 22 సంవత్సరాలకు వాడు ఉద్యోగం అయిపోతుంది, వాడు బయటకు వస్తుండు. 22-23 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు, వాడు 50 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా గాలికి తిరగాల్సిన పరిస్థితి. అప్పుడు వాళ్ళు ఇతర వ్యాపకాల వైపు ఒకవేళ మళ్ళీనరనుకో, అసాంఘిక శక్తులతో వాళ్ళు జట్టుకట్టినా, లేదా తీవ్రవాదం వైపు వాళ్ళు మళ్ళీనా, లేదా ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల ప్రభుత్వం మీద తిరగబడ్డా మొత్తం దేశ భద్రతకే ప్రమాదం వస్తుంది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వము తప్పుడు విధానాలతోటి దుందుడుకు చర్యల వల్ల రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి అర్థం పర్థం లేని విధానాలను తీసుకొస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన అనుభవం ఉండి అన్ని అంశాల పట్ల అవగాహనతోటి ఈ అగ్నివీర్ పథకాలను తక్షణమే ఉపసంహరించుకొని దేశానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే రేపు వివిధ శాసనసభ నియోజకవర్గాలలో 10 గంటల నుంచి 1 గంట వరకు నిరసన దీక్షలు చేపట్టి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి, దేశంలో ఉండే యువత మొత్తం ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పదలుచుకున్నాము. ఈ రాష్ట్రంలో జరిగిన చర్యల వల్ల మీరే చూస్తున్నారు, ఎవ్వరికి తెలవకుండా ఉన్న పలంగా 2800 మందిని 2020లో రాత పరీక్షలు, వైద్య పరీక్షల్లో పాస్ అయ్యి ఫిజికల్ అండ్ మెడికల్ క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల వాళ్ళ భవిష్యత్ గందరగోళానికి దారి తీస్తుందంటే ఉన్న పలంగా పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద పడి అక్కడ జరిగిన గందరగోళం చూసినాం. అంటే ఆ వయసులో ఆవేశం కానీ, ఆ వయసులో ఆలోచన కానీ, వాళ్ళ పరిధులు పరిమితం, వాళ్ళ ఆవేశం అనంతం. అందుకే ఇట్లాంటి ప్రభుత్వ విధానాలను తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమాలను సड़क से लेकर संसद तक कांग्रेस पार्टी लड़ेगा. हमारा लड़ाई जारी रहेगा. जैसा किसान के काला कानून लाए वापस लिए तक कांग्रेस पार्टी नरेंद्र मोदी के खिलाफ और भारतीय जनता पार्टी के खिलाफ हम लड़ चुका है. उसमें काला कानून नरेंद्र मोदी जी वापस लेते हुए जाति से क्षमा मांगा. इस बार भी वही होगा. राहुल जी ने यही कहा. आने वाले दिनों में सड़क से लेकर संसद तक कांग्रेस पार्टी लड़ाई जारी रहेगा. आने वाले लोकसभा और राज्यसभा सेशन में नरेंद्र मोदी और बीजेपी के खिलाफ हमारा लड़ाई जारी रहेगा. उसके पहले ही कांग्रेस पार्टी सरकार से ये डिमांड कर रहा है ये कानून वापस ले और जाति से क्षमा मांगे. धन्यवाद. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.